నా గిఫ్ట్. ఇదేమో మా మోక్షబావ గిఫ్ట్ అనమాట. ఇది తర్వాత ఇది పక్కన పెట్టేద్దామే. ఇప్పుడు ఇది చూపేలా ఆగండి, లాక్ తీస్తాను. చూపిస్తాను. ఇది లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీద్దామా. ఇదేమో డస్టర్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇది డస్టర్ అనమాట. ఒకసారి రాసి చూపించాలి మీకు. ఫస్ట్ మనం ఈ కప్ తీయాలన్నమాట. గట్టిగా ఉంటే కప్స్ ఎప్పుడైనా కదా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఇలా రాసామా, ఈ డస్టర్ ఉందా దీన్ని ఇలా రబ్ చేయాలి. అప్పుడు దీనికాని మొత్తం అంటుకుంది. ఇలా డ్రాయింగ్స్ కూడా వేసుకోవచ్చు మనం, ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే చూడండి, లాక్ నెంబర్ కూడా ఉంది. దీనికి కూడా లాక్ ఉంది. ఇగో 2 ఉంటాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తేనే ఇగోండి. ఇలా మీటర్ అనమాట. స్టిక్కర్ తీయలేదు మళ్ళీ పోయిందని. ఇగోండి ఇది మొత్తం ఖాళీయే. ఇది క్లోజ్ చేసేస్తాం. చాలా సీక్రెట్స్ ఉంటాయి దీనికి, అంటే ఎవరికి తెలియవు. ఇది లోపల ఇదే దీంట్లో పెట్టాలి. దీని మీద కూడా రాసుకోవచ్చు. మన మీద పెట్టి ఇలా ఎత్తారనమాట. ఇది మొత్తం ఖాళీయే. ఇది కూడా ఖాళీ అన్నమాట. ఎప్పుడైనా మనం ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది కాబట్టి మనం ఇలా పట్టుకోవచ్చు. ఇలాగైతే ఇరగదు. ఈ 2 ఒకటే అనమాట. ఇదండి బ్లూ, ఇదేమో పింక్. ఇది మా మోక్ష బాగా నాకు. ఇది పక్కన పెట్టాను మీరు. ఇప్పుడు ఇదేంటో మీకు చూపించాలా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ పెన్సిల్ తీసి మనం ఇలా చేయాలన్నమాట. ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ కవర్ మీద పెట్టాలి. ఆ తర్వాత డ్రా చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. రబ్ చేయడానికి ఏముండదు. పెన్సిల్ అలానే వేరేది, ఇది వేరేది. ఇది ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. ఇది మీరు తయారు చేసుకోవచ్చు తెలుసా. షేప్స్ వచ్చాయి కాబట్టి షేప్స్ ఈ మొత్తం ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ మొత్తం ఎరిపేసి ఈ పెన్సిల్ ఉంది చూడండి, పెన్సిల్ తీసుకున్నా. ఈ పెన్సిల్ అనమాట. ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది కాబట్టి ఇవి మనం ఎరిపేసాం అనుకో, ఇలా పెట్టి ఇలా డ్రా చేస్తాం కదా అది. ఇప్పుడు ఈ బ్లాక్ వీళ్ళు చూడండి, ఈ బ్లాక్ని ఇలాగ వచ్చింది చూడండి. ఇలా ఈ షేప్ పెట్టారు కదా, ఇలా డ్రా చేస్తే ఇలాగ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేద్దాం. అంటే ఒకసారి స్టార్ తీద్దాం, చిన్నది బాగుంటుంది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టారు, అదేం అవసరం లేదు. ఇప్పుడు ఇలా పెట్టాము కదా, ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద ఇలా రాయాలన్నమాట. ఎంత మంచిగా వచ్చిందో తీయనా. చూడండి స్టార్ బాగుంది కదా. స్టార్ మీకు కూడా నచ్చితే తీసుకోండి, ఓకేనా. ఇది క్లోజ్ చేయడానికి అవుతుందో లేదో ఒకసారి ట్రై చేద్దామా. ఏమో అవ్వదు కాదా. వీళ్ళు చాలా గట్టిగా పెట్టేస్తారు. అది ఏదో షాప్లో కొన్నాం. ఇలాంటిది లోపల క్రయాన్స్ వేసేస్తారు. ఆ తర్వాత బ్లాక్ మొత్తం పేపర్ పెట్టేస్తారు. దాని అది పేపర్లో ఎత్తారు. దీని మీద గీస్తే క్రయాన్స్ వస్తాయి చూడండి. క్రయాన్స్ కలర్స్గా ఇక్కడ నుంచి రెడ్ అలా చేస్తారు. నెక్స్ట్ వన్ చూపించాలి మీకు, చూపిస్తా. ఇది పెట్టేసి నాకు చూపిస్తాను. చాలా బాగుంటాయి, మీకు చాలా ఫన్నీ కూడా ఉంటాయి తెలుసా. కొంతమంది క్రయాన్స్ అనుకుంటారు. ఒకసారి వాటర్ తేవాలా అందులో ఇది ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయండి.
ఫ్లోటింగ్ పెన్. ఇప్పుడు మనం కప్పు తీసేద్దాం. వాటర్ వేసుకోండి. చూడండి, మీకు నచ్చింది ఏమైనా రాసుకోవచ్చు. ఒకసారి స్టార్ రాదు, నాకు యాక్చువల్లీ స్టార్ రాదు అన్నమాట. కలరింగ్ వచ్చిద్దో లేదో, నేను కూడా ఫస్ట్ టైం చేయడం ఇది, లేకపోతే నాకు వచ్చేసేది. చాలా కలర్స్ ఉన్నాయి. ఒకసారి వాటర్లో పెడదాం. టాటూలో కూడా వేసుకోవచ్చు. వస్తుంది గైస్, చూడండి చిన్నగా వస్తుంది కదా. ఇక చూడండి చిన్నగా వచ్చింది, వెళ్ళిపోయింది. అయ్యో, చాలా బాగుంటాయి. కానీ చూడండి, ఇప్పుడు వాటర్ ఇలా పెట్టామనుకో ఇలాగ వస్తాయి. మంచిగా డ్రా చేయాలి కొన్ని. ఫస్ట్ వాటర్ స్పూన్ అన్నమాట, నెక్స్ట్ స్పూన్ తడపాలి, నెక్స్ట్ తుడిచేయాలి, నెక్స్ట్ మనం ఇది ఉంది కదా స్పూన్ మీద రాయాలి, నెక్స్ట్ ఏమో వాటర్లో పెడితే. మీకు కూడా నచ్చితే కొనుక్కోవచ్చు. పింక్ తీసుకున్నాం, పింక్ లేదు కాబట్టి ఒక రెడ్ వేద్దామా. రెడ్ ఎలుగు లేదు అసలుకి. ఏ కలర్స్ కొన్ని కలర్స్ మిస్ అయితే ఏ కలర్ వేద్దాము. వాటర్ మెలన్ అంటే రెడ్ ఉండాలి. రెడ్ యాక్చువల్లీ పర్పుల్, వైలెట్. ఒకసారి పర్పుల్ ట్రై చేద్దాం. వీడు ఏం డ్రా చేస్తాడో చూద్దామా. ఒకటి డ్రా చేస్తాడు, మనం కూడా అదే చూద్దాం. కానీ ఇక్కడ వెనకట్లో ఉంది నాన్న. తుడవాలి మంచిగా. వాటర్ మిలన్ ఫస్ట్ ఒక ట్రై చేద్దాం. ట్రై చేసాక ఏదైనా వస్తుంది మనకి. ఇప్పుడు వేరే కలర్ తీసుకొని డ్రా చేద్దాం. ఇది గ్రీన్, ఏదో కలర్. ఈ రెండు ఒకలానే ఉన్నాయి. ఎల్లో ఎల్లో చాలా లైట్గా రాస్తుంది. మీకు కడిపోతే ఏమనుకోద్దే. మా ఫ్రెండ్స్ అలానే నడుస్తారు ఎప్పుడు. సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ దాకా ఇప్పిస్తుంది. వాటర్ నుంచుదాం, అలాగే ఏదో చూద్దాం. వస్తుంది మెల్లిగా వస్తుంది. వస్తుంది ఎల్లో కలర్ది వస్తుంది. వచ్చింది. మీకు కూడా నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే తీసుకోవచ్చులేదు. చాలా బాగుంటుంది ఇవి. మీకు కూడా చూడండి, అడుపులు ఇరిపిస్తూనే ఉంటాయి మీకు అసలుకి. చూడండి అంటుంటే నెయిల్ కంటుంది కదా. ఇంకోటి చేయాలా వద్దా? వద్దు, తర్వాత ఇంకోటి చేద్దాం. ఇది పక్కన పెట్టేద్దాం. ఇన్ఫినిటీ పెన్సిల్ అనమాట. ఇది ఎంత రాసినా ఎరగదు, అలానే ఉంటుంది. షార్ప్ కూడా చేయక్కలే. ఇక చూడండి ఇంత రాస్తుంది. నా పేరు రాయాలా? ఇవ్వండి పేరు. షో మీ పెన్సిల్. మూడు కలర్స్ ఉంటాయా? ఇవ్వండి. ఇది గ్రీన్ ఉంటా. పెన్సిల్లోనే రాస్తే కలర్స్ కాదు. గ్రీన్, బ్లాక్, ఇది ఓకేనా. ఇది పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు పెన్ విత్ ఎరేజర్ అన్నమాట. ఇవ్వండి చూడండి, మంచిగానే రాస్తుంది. చూడడానికి మీకు నచ్చదు, చూడండి కొంచెం జెల్ పెన్లా రాస్తుంది చూడండి. ఎరేజర్ ఎక్కడ ఉందా? బ్యాక్ సైడ్. ఇది ఎరేజ్ చూడండి, రబ్ అవుతుంది. మీరు సీఏ ఇంకా ఏదో చూసారు కదా, చూడండి ఈ రెండు కూడా పోయాయి. ఇప్పుడు నా నేమ్ కూడా రబ్ చేస్తాను, చూడండి పోతుందా? మీ కళ్ళ ముందే నేను చేసి చూపిస్తున్నా. నైస్. పెన్ విత్ ఎరేజర్. ఇప్పుడు మీకు చూపించాలి, చాలా హార్డ్. నేను తీసుకొని చూసాను, నాకు ఫస్ట్ అయితే రాలేదు, సెకండ్ చేసేసాను. నేనే చేశాను మొత్తం గేమా. ఇప్పుడు మా డాడీ చూడండి డిఫికల్ట్గా చేసిస్తారు. నేను షఫిల్ చేసిస్తాను. ఏది మొత్తం సఫల్ చేసేసాను. నాకు డిఫికల్టే యాక్చువల్లీ, నాకు డిఫికల్ట్ అయినా కానీ నేను చేసేస్తా. ప్రైస్ ఎంత? 200 రూపీస్. 200 రూపీస్. ఇప్పుడే ఈ రెండు ఇక్కడికి రావాలి కాబట్టి ఈ పింక్ అయిపోయి ఇంకోండి. ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు ఇది చేద్దాం. చాలా మీకే డిఫికల్ట్, నాకు కొంచెం డిఫికల్ట్. ఫస్ట్ నాకు డిఫికల్ట్ అయిపోయింది, సెకండ్ అలా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోవచ్చు. అయ్యో ఈ రెండు చూస్తానే ఐడియా. అయిందా? ఆగండి, మళ్ళీ షఫల్ చేసి ఇచ్చా. ఓకే, విల్ డూ లేటర్. కీప్ కంటిన్యూ. రావట్లా. మీకు కూడా ఇవన్నీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, అన్నీ చేసేయండి. బాయ్, థ్యాంక్స్.